దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. యోబు 8వ అధ్యాయము 22వ వచనం. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయును. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, వాక్యాన్ని మాకు అందరికి బోధించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక గొప్ప శుభవార్త. ఏంటో ఆ శుభవార్త తెలుసా? హల్లెలూయా. యోబు స్నేహితుడైనటువంటి బిల్దాదు యోబుతో అంటున్నాడు, ఆయన నీ నోటి నిండా నవ్వు కలుగు చేయునుగాక. హల్లెలూయా. ఈ వాక్యము వీక్షిస్తున్నటువంటి నీవు కూడా ఏ విషయంలో నవ్వు లేకుండా అనేక దినములు కష్టముతో, నష్టముతో, వేదనతో గడుపుతున్నావో నాకైతే తెలియదు. ఆత్మదేవుడు యోబు స్నేహితుని ద్వారా మాట్లాడినట్టే ఆత్మదేవుడు ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? ఆయన మీ నోటి నిండా నవ్వు కలుగు చేస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగానే ఆయన నమ్మిన వారిని ఏమాత్రం చేయబడి ఉన్నటువంటి దేవుడు, ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువు చేయనటువంటి దేవుడు. ఉదయకాల సమయంలో నీవు నవ్వి ఎన్ని దినాలైందో నాకైతే తెలియదు. నువ్వు మనసారా నోరు విప్పి మాట్లాడి ఎన్ని దినాలైందో నాకైతే తెలియదు. ఇదిగో కష్టములో, నష్టములో సమస్తమును పోగొట్టుకుని ఉన్నటువంటి యోబు జీవితంలో నవ్వు పుట్టించినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా నవ్వు పుట్టిస్తాడండి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ముసలితనములో గర్భమును ఇచ్చి సంతానమిచ్చి శారా నోటి నిండా నవ్వు నింపిన దేవుడు నీ నోటి నిండా నవ్వునివ్వడా? హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దావీదు భక్తుని జీవితంలో ఎటుపోయినా శ్రమలే, ఎటు వెళ్ళినా కష్టాలే చూసినటువంటి దావీదు భక్తునికి నోటి నిండా నవ్వును ఇవ్వలేదా? హల్లెలూయా. దానికి నీవు ఏమే చేయాలో తెలుసా? ఈ మాటను నీవు స్వతంత్రించుకోవాలంటే సంపూర్ణమైన భక్తితో, సంపూర్ణమైన నమ్మకముతో దేవుని మాటలు గట్టిగా పట్టుకొని, దేవా నా నోటి నిండా నవ్వు నింపయా అని ఆయన పాదములను పట్టుకున్నట్లయితే నిజంగానే కరుణ సంపన్నత కలిగినటువంటి దేవుడు, జాలిగల దేవుడు, కరుణగల దేవుడు నీ చెంతకొచ్చి నీ నోటి నిండా నవ్వును నింపి నీకు, నీ ఆత్మకు నెమ్మదిని కలుగు చేస్తారని నేను నమ్ముతున్నాను. లేచి ఆయన పాదములను పట్టుకో. ఇప్పుడే ఆయన నీ నోటి నిండా నవ్వును కలుగు చేయనుగాక. ఈ వాక్యము నీకు, నీ హృదయముకు, నీ యొక్క కుటుంబమునకు సమాధానము కలుగు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.